సోదరా, ప్రాపంచికమైన భోగభాగ్యాల కోసం దేవుళ్లను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సాధారణంగా అనుసరించే యాంత్రికమైన పూజా విధానం ఒక మూఢత్వమే. ఇది ఎంత మాత్రం పూజ కానే కాదు. అటువంటి వారు ఒక కూలివాని పాత్రను మాత్రమే పోషిస్తున్నారని చెప్పవచ్చు. వారి శారీరక శ్రమకు తగిన రోజు కూలీ మాత్రమే ఆ రోజు చివరన వారికి దక్కుతుంది. భగవంతుని స్థూల రూపాన్ని మనస్సులో పెట్టుకుని దాన్నే భక్తి శ్రద్ధలతో పదే పదే పూజించటం వలన వారిలో అంతర్గత స్థౌల్యం పెరుగుతుంది. అలా చాలా కాలం పాటు చేసినట్లయితే వారిలోని స్థౌల్యత మరింతగా ఘనీభవించి సత్తత్వాన్ని చేరుకునే మార్గం పూర్తిగా మూసుకుపోతుంది. ప్రారంభంలోనే నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించటం సామాన్య మానవులకు కష్టమని తలచి ప్రాచీన కాలపు ఋషులు వారిని ఉద్ధరించటానికి సులువైన విధానాలను రూపొందించారు. సగటు మానవులకు సులభంగా అర్థమయ్యే స్థూల రూపాన్ని ప్రారంభంలో ఆరాధనకు ప్రవేశపెట్టారు. అతి తక్కువ స్థాయిలో ఉండే వారి కొరకు బయటకు కనపడే స్థూల రూపాన్ని, అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారి కోసం తేజస్సు, జ్యోతి లేదా ఏదో ఒక దివ్య భావనను ప్రతిపాదించారు. ఉన్నతమైన సంస్కృతి పరులకు భగవంతుడు అనే సూక్ష్మ భావనే సరిపోయింది. ఆ విధంగా అతి తక్కువ స్థాయిలో ఉన్నవారి కోసమే విగ్రహాలు, చిత్రాలు వంటి స్థూల రూపాలను ఏర్పరిచి వాటిని కూడా తాత్కాలికంగా మాత్రమే ఆరాధించమని చెప్పారు. వారు కొంత అభివృద్ధిని సాధించిన తరువాత స్థూల రూప ఆరాధనను వదిలిపెట్టి సూక్ష్మ రూపాన్ని చేపట్టి తదుపరి దశను ఆరంభించారు. ఈ విధంగా తొలి దశలో ఉన్న సాధకుల కోసం తాత్కాలికంగా మాత్రమే స్థూల రూప ఆరాధనను సూచించారు. ఆ తరువాత వారు తదుపరి దశకు చేరుకునేవారు. అంతేకాక ఆరాధన కోసం ఉద్దేశించబడిన విగ్రహాలను ఆధ్యాత్మిక శక్తితో నింపేవారు. భక్తితోనూ ఆరాధనాభావంతోనూ ఈ విగ్రహాల దగ్గర కూర్చున్నవారికి దాని నుండి నిరంతరంగా ప్రసారమయ్యే ఆ శక్తి కొంతమేరకు లభించేది. నేడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయగల సమర్థులు చాలా అరుదైపోయారు. అయినప్పటికీ ప్రాణప్రతిష్ఠ అనే ప్రక్రియ మాత్రం కేవలం ఒక లాంఛనంగా, తంతుగా ఇంకా కొనసాగుతూనే ఉంది.